హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలీస్ నోటిఫికేషన్ అంటే ఇటు ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తూ ఉంది. అదే మాదిరిగా ఆల్రెడీ మనకు కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది. 2022 నుంచి నోటిఫికేషన్, ఇప్పుడు 2025 అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా ఇంకా కొత్త వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదు. మరి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుందా, ఇప్పుడే వస్తుందా, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ట్రైనింగ్ ఎప్పుడు ఉండవచ్చు, సో వేకెన్సీస్ ఎన్ని వస్తున్నాయి, మరి ఇక వేకెన్సీస్ అన్నీ కూడా ఈ యొక్క 12,000 వేకెన్సీస్ అన్నీ కూడా ఒకేసారి ఇస్తారా లేదా వేరు విడతలు ఇస్తారా, ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. మరి చూస్తే ముఖ్యంగా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేది చెప్పే ముందుగా ఈ యొక్క ట్రైనింగ్ గురించి ఒకసారి చూద్దాం. ఎందుకంటే 2022 నోటిఫికేషన్, సో కంప్లీట్గా 3 సంవత్సరాలు అయితే అయిపోయింది ఈ రోజుకి. ఇంకా అప్డేట్ అయితే ఏం లేవు, కానీ అన్ని రకాలుగా గ్రౌండ్ అయితే పక్క సిద్ధంగా ఉంది. ఇది ఎప్పటికైనా కూడా రెడీగా ఉంది. మరి ఎందుకు లేట్ చేస్తున్నారో అని మనకి ఇంకా అర్థం కానటువంటి సమస్య అనమాట. కంప్లీట్గా అన్ని రకాలు ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా విజిట్స్ అయిపోయినాయి, అన్ని రకాలుగా అరేంజ్మెంట్ కూడా జరిగిపోయినాయి. మరి ఒకవేళ ముందుగానే ట్రైనింగ్ పంపించినంటే నవంబర్లో ఏమైనా నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుందనుకొని ఏమన్నా కొంచెం లేట్ చేస్తున్నారా అనేది మనకు తెలియదు మేబీ. కాకపోతే ఏదేమైనా సరే ఖచ్చితంగా అయితే మాత్రం ఈ యొక్క నవంబర్ ఎండింగ్ కానీ లేదా డిసెంబర్ కానీ, ఇది వరెస్ట్ కేస్ అయినా సరే, లేకుంటే చూద్దాంలే ఒక న్యూ ఇయర్ కదా, సో న్యూ ఇయర్ అందరికీ బోనస్ లాగా హ్యాపీగా పోనీలే అని కొత్త సంవత్సరంలో ఏమైనా ట్రైనింగ్ ఇస్తారో చూడాలి. సో మొత్తానికి అయితే మాత్రం మరి మనకు ప్రస్తుతం అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు, ఎక్కడ కూడా లేవు. మేబీ మనకు ఈ యొక్క డిసెంబర్లోగా ఖచ్చితంగా ట్రైనింగ్ పంపించే అవకాశం అయితే మనకు తెలుస్తూ ఉందన్నమాట. మరి ట్రైనింగ్ మనకు అయిపోయే కొద్దీ చాలా లేట్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ అయితే మాత్రం జనవరిలో వచ్చే అవకాశం లేదు. నో డౌట్ అట్ ఆల్. మనం ఏమనుకున్నామంటే జనవరి ఉంది, క్యాలెండర్ రాబోతూ ఉంది, ఇక క్యాలెండర్లో చెప్తారనుకోవడం జరిగింది. మరి దీని ప్రకారం అయితే మాత్రం ట్రైనింగ్ అయిన తర్వాతనే మనకు నోటిఫికేషన్ ఇవ్వాలి. కాబట్టి మనకైతే మాత్రం ఇప్పుడు ఇచ్చే సమస్య అయితే లేదు. మరి గతంలో గమనించినట్టయితే అన్ని రకాల నోటిఫికేషన్స్, ముఖ్యంగా కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అన్నీ కూడా ఎప్పుడు ఇస్తున్నారు, నవంబర్లో ఇస్తున్నారు. కాబట్టి మరి మనకు నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ నవంబర్కి మీరు ప్లాన్ వేసుకోండి. సో దాని ప్రకారం మీకు ఏజ్ ఏముంది, ఏజ్ మీకు అంచనా మించిపోయిందా, ఇవన్నీ గమనించుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు మొదలుపెట్టుకోండి. అయితే మొత్తం 12,000 వేకెన్సీ చెప్తున్నాను కదా. 12,000 వేకెన్సీస్ అంటే ఇక్కడ మనకు సివిల్ కావచ్చు, ఏపీఎస్పీ కావచ్చు, ఏఆర్ కావచ్చు, మరి కొత్తగా మనకు ఇంకో పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది మనకు. అదేమంటే మనకు ఏపీఎస్పీఎఫ్, ఓకే. సో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ల ఉద్యోగాలు, ఎస్ఐ కావచ్చు, దీనిలో కానిస్టేబుల్స్ కావచ్చు, ఇవి కూడా చెప్పడం జరిగింది. 2 విడతలుగా ఇస్తామని చెప్పడం జరిగింది. 2026, 27లో ఒక 10 ఎస్ఐ, 125 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 2027, 28లో 9 ఎస్ఐ, 120 కానిస్టేబుల్ ఉద్యోగాలు, మొత్తం మీద అయితే 19 + 240 వేకెన్సీస్తో ఇది. దీంతో మనకు జైలర్స్ పోస్టులు కావచ్చు, లేకుంటే మనకు ఫైర్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అన్నీ కలుపుకుంటే మనకు 12,000 పైన వేకెన్సీ ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మన యొక్క హోమ్ మినిస్టర్ గారు 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పడం జరిగింది. మరి అనేక మార్పులు చేర్పులు జరిగిన తర్వాత మొత్తానికైతే మాత్రం 12,000 వేకెన్సీస్ ఉన్నట్లుగా తేలింది. మరి 12,000 ఒకేసారి ఇస్తారంటే, ఒకేసారి అయితే మాత్రం ఇచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఇది మనకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఈ ఉన్న వేకెన్సీస్లో నేను 2026, 27కి ఇంత ఇస్తున్నాము, 27 అంటే 2 విడతలుగా ఫిలప్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కాబట్టి మరి మనకి ఎటు 2029లో మన యొక్క రాష్ట్రంలో ఎలక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మరి అన్నీ కూడా ఇప్పుడే ఇస్తే వాళ్ళకి తర్వాత ఇబ్బంది. కాబట్టి మేబీ మనకు 2026 ఎండింగ్లో నోటిఫికేషన్ ఇచ్చి 2026 అయితే 2027కు అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా 2028లో ఇంకా వేకెన్సీ అన్నీ కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి అయితే మాత్రం ఎక్కువ వేకెన్సీ వస్తాయని మాత్రం మీరు ఆశ పెట్టుకోవద్దు. అందువల్ల కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే మేబీ మనకు ఈసారి కూడా 6,000 వేకెన్సీస్ నుంచి 6,500 వరకు అంతకన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి వేకెన్సీ సంఖ్య ఇదే కాబట్టి ఇది కూడా మంచి నెంబర్. కాబట్టి సీరియస్ యాస్పిరెంట్స్ అయితే మాత్రం ఇప్పటి నుంచే మీ ప్రణాళిక సిద్ధం చేసుకోండి, కసిగా చదవండి. అప్పుడే మనం అనుకున్నట్టే 444 ఎస్ఐ అని చెప్పారు. మరి 444 ఎస్ఐ వేకెన్సీస్లలో కూడా మరి అన్నీ ఇప్పుడు ఇస్తారా అనేది మళ్ళీ మనకు డౌటే. కాబట్టి మరి మీకు ఏదో దృష్టిలో ఉంచుకొని కసిగా చదివితే మాత్రం ఈ యొక్క 6,000 నుంచి 6,500 వేకెన్సీలో మీరు కూడా ఉండే అవకాశం ఉంది. మరి నోటిఫికేషన్ అయితే మాత్రం నో డౌట్ అట్ ఆల్ నెక్స్ట్ ఇయర్ ఇంకా. సో నెక్స్ట్ ఇయర్ మేబీ
మన సాంప్రదాయం ప్రకారము నవంబర్ 2026లో వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్ అయిపోతుంది, ఇంకా దాంట్లో నో డౌట్ అట్ ఆల్. అందువల్ల ఇప్పటి నుంచి అయితే మాత్రం సఫిషియెంట్గా 1 year టైం ఉంది కాబట్టి ఇక 1 yearలో మాత్రం మీరు సీరియస్గా అన్ని రకాలుగా ఎక్కడైతే మీకు వీక్నెస్ ఉన్నారో అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. మరి జాబ్ క్యాలెండర్ అనేది జనవరి అనుకుంటూ ఉన్నారు. సో 2025 జనవరి అన్నారు, అదే అయిపోయింది. తర్వాత ఉగాది అది కూడా అయిపోయింది. సో 2026 కూడా జనవరి వస్తూ ఉంది. కానీ ఇంతవరకు అయితే మాత్రం ఎక్కడ కూడా ఇక క్యాలెండర్ గురించి ఎటువంటి ఊసు లేదు. మరి చూద్దాం, ఇంకా 1.5 month టైం ఉంది కదా, ఎన్నో వస్తాం చూద్దాం. మరి ఒకవేళ జాబ్ క్యాలెండర్ పెట్టినా కూడా దాంట్లో పెట్టే అవకాశం ఏముందంటే నవంబర్లో అని అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో అన్ని పరిశీలించినైతే మనకి ఎప్పుడు వచ్చినా కూడా నవంబర్లో ఉంది కాబట్టి. సో ప్రస్తుతం మనం ఏం చేయాలంటే మరి అంతవరకు వెయిట్ చేయకుండా, అంతవరకు వెయిట్ చేయడం ఇబ్బంది కాబట్టి అది ప్రిపరేషన్ కొనసాగిస్తాం. ఇప్పుడు మనకు ఉన్న ఆప్షన్స్ ఏమంటే ఆర్ఆర్బీ పరంగా అయితే మాత్రం మనకు వేకెన్సీ దాదాపు దండిగా ఉన్నాయి. దాదాపుగా 12,000 వేకెన్సీ ఉన్నాయి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో. గ్రాడ్యుయేట్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, జేఈ కావచ్చు. కంపల్సరీగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి, మరి బీటెక్లో కొన్ని కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి, మరి ఇంటర్మీడియట్ ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి కదా, మ్యాథ్స్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి కాంబినేషన్లో. అందువల్ల ఖచ్చితంగా మీరు ఆర్ఆర్బీ ప్రిపరేషన్ సాగిస్తే, ఎందుకంటే ఆర్ఆర్బీ ఇప్పుడు అప్లై చేసుకుంటే ఎగ్జామినేషన్ మనకు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో ఉండే అవకాశం ఉంది. అప్పుడు ప్రిపరేషన్ బాగా కొనసాగిస్తాం. ఎగ్జామ్ ఉందనుకోండి చదువుతాం కొంచెం మన కసిగా. మనకు రైల్వేలో ఏమైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మనకు ఎస్ఐలో కూడా ఉంది కదా. సో అందువల్ల మీరైతే మాత్రం ప్రస్తుతానికి ఆర్ఆర్బీ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ప్రతి ఒక్క కానిస్టేబుల్ యాస్పిరెంట్, ప్రతి ఒక్క ఎస్ఐ యాస్పిరెంట్ ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఆర్ఆర్బీకి అందరూ కూడా అప్లై చేయండి. అప్పుడే మనం ప్రిపరేషన్ కొనసాగిస్తాం. సో దీంతో రిలేటెడ్గా మనకు ఎస్ఎస్సి జీడీ వస్తుంది, అప్లై చేద్దాం. ఎస్ఎస్సి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రిలేటింగ్ టు ఎస్ఐ కానిస్టేబుల్సే కాబట్టి అప్లై చేయండి, తప్పైతే కాదు. ఓకే, మరి మీకు ఒకవేళ ఆర్ఆర్బీ కోచింగ్ పరంగా అయితేనేమి, ఎస్ఎస్సి పరంగా అయితేనేమి, బ్యాంక్స్ పరంగా అయితేనేమి, ఎస్ఐ కానిస్టేబుల్ పరంగా అయితేనేమి, టర్నింగ్ పాయింట్లో మనం ఏసీబీ అనే బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏసీబీ అంటే ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్. ఇక్కడ ముఖ్యంగా మీరు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నా, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, రైల్వేస్ అయినా, ఎస్ఎస్సి ఉద్యోగాలైనా, బ్యాంక్స్ అయినా, సో అన్నిటికీ కామన్గా మీకు సిలబస్ నేర్పించడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ డివైడ్ చేస్తాం. ఎస్ఐ వాళ్ళకి ఎస్ఐ, ఎస్ఎస్సి వాళ్ళకి ఎస్ఎస్సి, బ్యాంక్స్ వాళ్ళకి బ్యాంక్స్, ఆ విధంగా మళ్ళీ డివైడ్ చేస్తాం సిలబస్ వన్స్ అయిపోయిన తర్వాత. సో ఇది ఈ యొక్క అవకాశంలో మీరు ఒకే బ్యాచ్తో, ఒకే ఫీజుతో మీరు అన్ని రకాల మల్టిపుల్గా మీరు ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు కాబట్టి ఇక్కడ మనకు హాస్టల్ ఫెసిలిటీ మనకు ఉంది కాబట్టి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్కి రండి. మీకు సరే డౌట్స్ ఉంటే 8688080802 అయితే మీరు కాల్ చేయండి. మరి ఖచ్చితంగా మనం అనుకోవడం ఏమంటే రెండు పాయింట్ ఇక్కడ. సో ట్రైనింగ్ అనేది మనకు ఇయర్లో లేకపోయినా జనవరిలో అయితే మాత్రం ఖచ్చితంగా ట్రైనింగ్ పంపించబోతూ ఉన్నారు. ఇది పక్కాగా, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. సో గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా 1.5 year అవుతా ఉంది. సో 1.5 yearలో పాత నోటిఫికేషన్ ఇంకా కొనసాగిస్తున్నారు ఇంకా. సో ఖచ్చితంగా అయితే మాత్రం మనకి జనవరిలో అయితే ఖచ్చితంగా ట్రైన్ పంపిస్తారు. సో 9 months తర్వాత మళ్ళీ మనకు నవంబర్లో అయితే మాత్రం కొత్త నోటిఫికేషన్ రాబోతుంది. అది కూడా 12,000 వేకెన్సీస్ అయితే రావు, కేవలం 6 నుంచి 6,500 మాత్రం వస్తున్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే చక్కదిద్దుకోండి. ఏదైనా వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆర్ఆర్బీ అయితే మాత్రం అప్లై చేసుకోండి. ఇది మంచి అవకాశం. ఏదో నోటిఫికేషన్ వస్తుంది కదా, దానికి పెట్టుకుని ఇబ్బంది పడతారు. సో మనకు అల్టిమేట్ గోల్ వచ్చేసి మనకు జాబ్ సాధించాలి. అది ఎస్ఐయా, కానిస్టేబులా, లేకుంటే మళ్ళీ మనకు రైల్వేస్ అనేది కాదు, ఫస్ట్ మనకు జాబ్లో కావాలి. సో ఒక్కసారి మనకు సెటిల్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా అయినా సరే మనం చేసుకోవచ్చు. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. కానీ అఫీషియల్ అయితే మాత్రం ఎటువంటి అప్డేట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే మాత్రం ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ అయితే లేవు. ఇవన్నీ కూడా మనకు ఊహాగానాలు మాత్రమే. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.